శ్రీ శార్వరినామ సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గ్రహస్థితి శుభాశుభ మిశ్రమ ఫలితంగా ఉన్నది. ప్రారంభంలో అంత గొప్పగా లేదు. అందరూ మిమ్మల్ని నీచంగా చూస్తారు. గౌరవ మర్యాదలు తగ్గుతాయి. నీచ సాంగత్యం కలుగును. అప్పులు చేస్తారు. మనసు స్థిరంగా ఉండదు. డబ్బుని వృధా ఖర్చులుగా పెడతారు. దానివల్ల ధనాన్ని కోల్పోతారు. స్థానచలనం కలుగుతుంది. అనవసరంగా ప్రయాణాలు చేస్తారు. మర్యాద కోల్పోతారు. ఇంటిలో విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. మిత్రులతో శత్రుత్వం కలుగును. మనస్సు ఆందోళనకరంగా ఉండును. సంవత్సరం మధ్యకాలం నందు కొన్ని ఇబ్బందులు తగ్గి సౌఖ్యం పొందును. ప్రయత్నించిన పనులన్నీ విజయవంతం అవుతాయి. అనుకోకుండా ధనలాభం కలుగుతుంది. మనోధైర్యం పెంచుతుంది. పోగొట్టుకున్నవి తిరిగి సంపాదిస్తారు. డబ్బులు బాగా సంపాదిస్తారు. శత్రుబాధలు తొలగుతాయి. సంవత్సరం చివరకు వచ్చేసరికి ఆరోగ్యం మందగిస్తుంది. ఆరోగ్యం కొరకు డబ్బులు వృధాగా ఖర్చు చేస్తారు. దేశాలు తిరుగుతారు. భయం ఎక్కువ అవుతుంది. కుటుంబం యందు గొడవలు అవుతాయి. భార్యాభర్తలు తరచూ గొడవలు ఆడుకుంటూ ఉంటారు. ఎంత కష్టపడి పని చేసినా లాభం లేకపోవటం వల్ల చికాకు పెరుగుతుంది. చేతులకు తిమ్మిర్లు, దురదలు, కడుపులో త్రిప్పుట, కాళ్ల నొప్పులతో బాధపడతారు. విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఉద్యోగం లేని వారికి చిన్న చిన్న ఉద్యోగాలు లభిస్తాయి. ప్రమోషన్లు చాలా ఆలస్యంగా వస్తాయి. కార్మికులకు కొంత ఊరట లభిస్తుంది. మీరు చేసిన కష్టమునకు కొంత ప్రతిఫలం లభిస్తుంది. సినిమా రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. రాజకీయంలో ఉన్న వాళ్ళు చాలా వృద్ధి చెందుతారు. వ్యాపార వర్తక వాణిజ్య రంగాల వారికి సామాన్య లాభాలు ఉంటాయి. ఈ రాశి వారికి సగం మంచి సగం చెడు. ఇక్కడ చెడు అంటే జీవితాలను నాశనం చేసేది కాదు. దేవుడు మనకి పెట్టే కష్టాలన్నీ మనల్ని పరీక్షించడానికే. ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో మీకు అంతా మంచి జరుగుతుందని కోరుకుంటూ నమో వెంకటేశ.